పూరిలో 11వ మెట్టు మీద పితృశిల అని ఒకటి ఉంది. ఆ పితృశిలని ఇప్పుడు తీసేశారు కానీ అక్కడ ఒక చిన్న కన్నంలా ఉంది. మీరు చూస్తే కనుక అందులో కొంచెం అన్నం అవి వేసి కొంచెం పువ్వులు, అక్షింతలు అలాంటివి వేస్తూ ఉంటారు. దాన్ని పితృశిల అని. అలా అతృప్తులైన వాళ్ళు ఎవ్వరున్నా సరే అక్కడ ఒక్కసారి పిండ ప్రదానం చేయించినా అక్కడ చాలా మంది ఆ మెట్ల మీద చేస్తారు. లేకపోతే నేను చెప్పిన ప్రదేశంలో కొన్ని పువ్వులు వేసి నమస్కారం చేసినా దానికున్న శక్తి ఏమిటంటే ఆ అతృప్త ఆత్మని తీసుకొచ్చి ఆ మెట్ల మీద కట్టేసి పెడితే స్వామి ఆలయంలోంచి బయటకొస్తాడు కదా! గర్భాలయంలోంచి మూల విరాట్ బయటకొచ్చే ఆలయాలు సామాన్యంగా ఉండవు. ఇక్కడ జగన్నాథుడు వస్తాడు ప్రతి సంవత్సరం రథయాత్ర. ఆయనొచ్చినప్పుడు ఒక్కసారి ఆ కళ్ళతో ఇలా ఒక చూపు చూస్తాడు. ఈ ఆత్మలన్నీ పైకెళ్ళిపోతాయి. సంవత్సరంలో ఒకసారి పూరి జగన్నాథుడి ఉత్సవమూర్తి అక్కడికొచ్చి నందుడికి, యశోదాదేవికి, దశరథుడికి, కౌసల్యాదేవికి, ఇంద్రద్యుమ్నుడికి, గుండీచాకి వీరు ఆరుగురికి స్వామి పిండ ప్రదానం చేస్తాడు అక్కడ సంవత్సరంలో ఒక రోజు. అంటే ఎంతటి ప్రదేశం ఆలోచించండి.